ఓం 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 స్థిర సుఖమాసన్. అహమస్మి అహమస్మి అహమస్మి. ఈ అహమస్మి భావము ప్రతి క్షణము సకృత్ సదా ఎల్లప్పుడూ ఉండాలి. పనులు అవుతూ ఉంటాయి. ఏ పనులు చేసుకుంటున్నా అంతర్లీనంగా, ఆధారంగా, సబ్స్ట్రాటంగా అహం బ్రహ్మాస్మి, అహమస్మి ఈ భావన. ఇదే నిధిధ్యాసనం. సిట్ అప్రైట్. నిటారుగా కూర్చోండి. కూర్చున్న వెంటనే it has got its impact on the lungs, spine and circulation. Keep a smile. చిరునవ్వు మరువరాదు. ఎందుకు? ఆనందము స్వరూపము కనుక. ఇది యాక్టివ్లీ ఇన్యాక్టివ్ స్టేట్. అలర్ట్నెస్ without action. Are you alert? Yeah, you are alert. Are you acting bodily and mind-wise? No. Actively inactive state. పనులు జరుగుతూ ఉంటాయి. కర్మణి అకర్మ అకర్మ యః పశ్యేత్. ఏమిటి నిధిధ్యాసన? నిధిధ్యాసన అంటే ఏమిటి? How can I define? What is silence? నిశ్శబ్దం అనగానేమి? ట్రై అండ్ డిఫైన్. ఏదైనా ఒక డెఫినేషన్ చెప్పారనుకోండి, అంటే మనసుతోనూ, నోటితోనూ, వ్రాతతోనూ ఇది నిశ్శబ్దము అని చెప్తే మళ్ళా నిశ్శబ్దం పోయింది. రాస్తే దెర్ ఇస్ నాయిస్. మాట్లాడితే ఆల్రెడీ సౌండ్. మనసుతో ఆలోచిస్తే ఆల్రెడీ మన సైలెంట్గా లేదు. అంటే మనోవాక్కాయ కర్మలతో ఏది చేసినా, ఏ విధంగా చెప్తామని చూసినా అది నిశ్శబ్దం కాదు. అంటే ఈ మనోవాక్కాయ కర్మలకు మాట, వ్రాత, మనస్సు సాక్షిగానున్నది నిధిధ్యాసన. వాట్ ఈజ్ నిధిధ్యాసన? ద సైలెన్స్. వాట్ ఈజ్ సైలెన్స్? దట్స్ ఇట్. ఇట్ ఈజ్ సైలెన్స్. ఏ విధమైన శారీరక, మానసిక, వాక్ అనేటటువంటి నాయసెస్, గందరగోళాలు, శబ్దాలు లేవో అదే నిశ్శబ్దం. ఇప్పుడు నిశ్శబ్దమును మనస్సుతోనూ వాక్కుతోనూ డిఫైన్ చేయండి. చేయలేరు. మనసుతో డిఫైన్ చేద్దామంటే థాట్ వచ్చేసింది. ఆ థాట్ ఉంటే నిశ్శబ్దం లేదు. వాక్కుతో చెప్దామంటే వాక్ వచ్చేసింది. వాక్ ఉంటే నిశ్శబ్దం లేదు. వ్రాసి చూపుదామంటే కర్మ వచ్చేసింది. అప్పుడు నిశ్శబ్దం లేదు.
ఇప్పుడు ఈ నిశ్శబ్దం అనేది మీకు అనుభవం అవుతుందా లేదా? ఈ మూడు లేకుండా అవుతుందా లేదా? అవుతుంది. ఏ విధముగా అయితే నిశ్శబ్దం చెప్పక్కర్లేకుండా, ఆలోచించక్కర్లేకుండా, వ్రాయకుండా ఈ మూడు కారణములను మనోవాక్కాయములను వాడకుండా అనుభవం అవుతుందో అదే అహమస్మి. ఇప్పుడు అహమస్మిలో కర్మలున్నాయా? క్రియలున్నాయా? మానసిక వ్యాపారాలున్నాయా? వాక్ వ్యాపారాలున్నాయా? శారీరక వ్యాపారాలున్నాయా? లేవుగా. అహమస్మి నోపచారః కథంచన. అహమస్మి స్థితిలో ఇక వేరే ఉపచారాలతో పని ఏమి? ఉపచారములనగా మనోవాక్కాయ కర్మలతో చేసే ఏ క్రియ అయినా మానసిక క్రియతో సహా ఉపచారం. ఉపచారములు లేవు. నోపచారః కథంచన. వాట్ ఈజ్ నాయిస్? నాయిస్ అంటే ఏమిటి? డిస్టర్బెన్స్, సౌండ్ డిస్టర్బెన్స్. What is the terminology for sound disturbance? Name and form. Name and form. Arupakamanāmakam. Name and form are the disturbance for the sound. Disturbance of the sound which disturb the silence. అంతః నిశ్శబ్దాన్ని, అహమస్మిని డిస్టర్బ్ చేసేటటువంటి నాయిస్ నేమ్ అండ్ ఫామ్. ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంలో స్థిరపడి ఉన్నారో అప్పుడు నామరూపములతో పని లేదు. ఆ నాయిస్ లేదు. అనామకమరూపకం నోపచారః కథంచన. 5 రకాల ఇంద్రియాలతో చేసేటటువంటి, ఆలోచించేటటువంటి, తెలుసుకునేటటువంటి సకల బుద్ధి వృత్తి వ్యాపారాలు, ఇంద్రియ వ్యాపారాలు ఉపరమించిన స్థితియే సైలెన్స్. అదే నిధిధ్యాస. Now, did you appreciate the beauty of the silence anytime? Today you do. Do. After the jhana, sit exactly for some quiet time, say 4 minutes, 5 minutes, and experience the beauty of the silence. Not only today, every day, at least 5 minutes. ఈ 3 వ్యాపారాలు, ఇంద్రియ మనోవాక్ వ్యాపారాలు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతఃకరణ వ్యాపారాలను కట్టిపెట్టి కేవల నిశ్శబ్దంలో ఉండడానికి ప్రయత్నించండి. ఆ నిశ్శబ్దం ఎంత అందంగా ఉంది! ఇది బాహ్య విషయాలకు సంబంధించిన సౌందర్యమా? కాదు. బాహ్య విషయాల సౌందర్యం చెదిరిపోతుంది, చెదురుమదురవుతుంది. అసకృత్ ప్రకాశం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ సైలెన్స్ సకృత్ ప్రకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. డిస్టర్బెన్స్తో పని లేకుండా ఉన్నది. ఇదే సౌందర్యం. ఇదే సౌందర్య లహరి అంటే ఏమిటి? ఏదో ఒక సాకారము యొక్క అందచందాలను, బాహ్య అందచందాలను వర్ణించడమా సౌందర్యం అంటే?
కానే కాదు. సో డిడ్ యూ ప్లాన్ ఫర్ నిధిధ్యాసన? దెన్ ఇట్ ఈస్ నాట్ నిధిధ్యాసన. ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ ద టైమ్? నిధిధ్యాసన. ఇఫ్ యు ఆర్, నో, ఇట్ ఈస్ నాట్ నిధిధ్యాసన. నిధిధ్యాసనలో ఒక సమయము గాని, ఒక దేశము గాని, ఒక కాలము గాని, ఒక వస్తువు గాని, ఒక అనుభవము గాని, ఒక గ్రాహ్యము గాని, గ్రాహ్యాలను చూసే గ్రాహకుడు గాని లేవు. గ్రాహ్యాభావే తదగ్రహం. ఎప్పుడు గ్రాహ్యములు పోయాయో, గ్రాహకుడు అనుకుంటున్న మనస్సు గ్రాహకుడు కాకుండా పోతాడు. అదే నిధిధ్యాసన. వెన్ దెర్ ఇస్ ఎ ప్లాన్, ఇట్ ఈస్ నాట్ నిధిధ్యాసన. Because plan will start and end. Plan is in time. Nididhyasana is beyond time. దాని పేరే సకృత్, నితరాం, సదా. A tremendous freedom. If you are in the నిధిధ్యాసన, సౌందర్యం, ముక్తి, ఫ్రీడమ్, స్వతంత్రత. ఏ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వాలి, ఏ మనిషి అనుభవం, వస్తువు దేని మీద డిపెండ్ కాల, డిపెండ్ అవ్వవద్దు. ఎందుకు? ఈ బంధుత్వాలు, ఈ ఎఫెక్షన్స్, ఈ లవ్లు క్షణికం. ఒక్క క్షణంలో, వీసంలో విరిగిపోతుంది. ఒక్క మాట అని చూడండి, మీ కుమార్తెను, కొడుకును, ఏమవుతుందో వెంటనే విరిగిపోతుంది. మరి అతకదు. అటువంటి క్షణభంగురమైనటువంటి ఈ సంబంధాలు, అనిత్యమైన వాటిని పక్కన పెట్టి వైదొలగడమే నిశ్శబ్దం. అదే నిధిధ్యాసన. మెడిటేషన్ ఆర్ నిధిధ్యాసన is not an activity. It is not a mental activity or a physical activity. Activity is in time. This is beyond time. Meditation, see here, it is not an escape from the world. I am not going away, running away from the existing world. But I learn to ignore the noises of the world. ఇది అర్థం చేసుకుంటే ఎక్కడికి ఎస్కేప్ అవ్వక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్, యు హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు మెడిటేషన్. మెడిటేషన్ని చేరుకున్నారు. చేరుకోవడం అంటే ఏమిటి? ఎక్కడుంది ఆ నిశ్శబ్దం, ఆ మెడిటేషన్? ఓహో, నేను ఊటీ వెళ్తాను, అక్కడ నిశ్శబ్దం ఉంటుంది. అలాగా? మీరెక్కడున్నారో అక్కడే, ఆ సెకండ్లోనే, ఆ నిశ్శబ్దమే, ఆ నిధిధ్యాసనే, అదియే ఏ విశేషాలు లేనటువంటి నిర్విశేష కేవల చైతన్య స్వరూపం. అది జ్ఞః సర్వే, సర్వజ్ఞః, అంతటా ప్రకాశించేది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓం ఓం ఓం. 30 సెకండ్లు
ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. అహమస్మి, 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 అహమస్మి. బ్రహ్మ విద్యోపనిషత్ నిధిధ్యాసన తరగతి 17 మహావాక్యాల నిధిధ్యాసనం. ఆత్మానమాత్మనా సాక్షాత్ బ్రహ్మబుద్ధ్యా సునిశ్చలం దేహజాత్యాది సంబంధాన్ వర్ణాశ్రమ సమన్వితాన్ వేదశాస్త్ర పురాణాని పదపంసుమివ త్యజేత్. ఆత్మానమాత్మనా సాక్షాత్ బ్రహ్మబుద్ధ్యా సునిశ్చలం దేహజాత్యాది సంబంధాన్ వర్ణాశ్రమ సమన్వితాన్ వేదశాస్త్ర పురాణాని పదపంసుమివ త్యజేత్. ఒక రివల్యూషనరీ రివిలేషన్, సాహసోపేతమైనటువంటి అత్యున్నతమైన సత్యాన్ని వెల్లడి చేస్తుంది. ఆత్మానం ఆత్మన, తన ఆత్మను తన ఆత్మ ద్వారా అజేనాజం విబుధ్యతే. ఆత్మానమాత్మన, ఆత్మను ఆత్మ ద్వారా, ఎరుకను ఎరుక ద్వారానే అజం అజ 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 అజేనాజం విబుధ్యతే. సాక్షాత్ బ్రహ్మ, నీవే అయినటువంటి ఆ బ్రహ్మాన్ని బుద్ధ్యా సునిశ్చలం, బుద్ధిలో ఎటువంటి తడబాటులు లేకుండా దృఢంగా నిశ్చయించుకున్న తరువాత, ఆ తర్వాత ఏమిటి వదిలేయాలో చెప్తున్నారు. ఏమిటి పోతాయో మీరేం వదలక్కర్లే, అవే పోతాయి. ఏమిటి పోతాయి? దేహజాత్యాది సంబంధాన్, దేహము, జాతి, కులము మొదలైన వాటితో ఉన్నటువంటి కనెక్షన్స్. వర్ణాశ్రమ సమన్వితాన్, బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ అనే ఆశ్రమాలు పడిపోయాయి, రాలిపోయాయి. అంతేనా? వేదశాస్త్ర పురాణాన్ని, ఈనాళ్ళు చదివిన భగవద్గీత, ఈ ఉపనిషత్తులు, ఈ పుస్తకాలు, ఇవన్నీ ఇవి రాలిపోయాయి. ఎలా రాలిపోయాయిట? రాలిపోవాలట. పదపంసుమివ త్యజేత్, పాదాలకు అంటినటువంటి ధూళిలాగా విడిచిపెట్టాలి. ఇన్క్లూడింగ్ ద స్క్రిప్చర్స్. నోపచార కథంచన, అక్కడ ఇక శాస్త్రాధ్యయనానికి గురు శుశ్రూషకు కూడా తావు లేదు. పదపంసుమివ త్యజేత్, బయటికి వెళ్ళారు, తిరిగి వచ్చారు, కాళ్ళు మట్టయ్యాయి. ఆ మట్టిని కడుక్కునేటప్పుడు, కడుక్కుంటారా కడుక్కోరా? కడుక్కుంటారు. కడుక్కునేటప్పుడు దాని మీద ఏమైనా మమకారం ఉంటుందా? అయ్యో, నా కాళ్ళకు అంటుకున్న మట్టి దీనికి అడిగేస్తున్నాను అని ఉండదుగా. దాంట్లో మమత్వం లేదుగా. ఇది నా మట్టి అనేటటువంటి అహం లేదుగా. అలాగే దేహజాత్యాది సంబంధాన్ వర్ణాశ్రమ సమన్వితాన్ వేదశాస్త్ర పురాణాని
పదపంసుమివ త్యజేత్. నన్ను నేను బ్రహ్మమని తెలుసుకున్నాను. మనసు బ్రహ్మముగా మారింది. ఎక్కడి నుంచో రాదు. మనసు ఇంద్రియాలు ఆగిపోయిన తరువాత ఉన్నదే ఆ సునిశ్చలత, అదే బ్రహ్మం. రెండవ అంచె ఏమిటి? ఉపాధుల త్యాగం. ఏమిటి ఉపాధులు? జ్ఞానం కలగక ముందు దేహమే నేను, నేను పలానా జాతి, పలానా కులం వాడిని, బ్రాహ్మణుణ్ణి, అగ్రవర్ణం వాడిని, నన్ను మించిన వాడు ఎవడు లేడు, గృహస్థుడిని, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఈ భౌతికమైన లిమిటేషన్స్లో బతికాను. ఇప్పుడు మనస్సు అమనీభావం పొంది బ్రహ్మంగా మారిన తరువాత కుండ పగిలిపోయింది. నిజానికి శరీరం పోలేదు. ఈ శరీరం ఉండగానే నా ఆలోచనలనే కుండ పగిలిపోయింది. అప్పుడు లోపటి ఆకాశం బయటి ఆకాశం ఏకమైనట్టు సహజంగానే విడిపోతాయి. మహోన్నతమైన సాహసం. శాస్త్రాన్ని కూడా త్యాగం చేయవయ్యా అంటున్నారు. డ్రాపింగ్ ద రాఫ్ట్, పోల్జం పైన పోలు వదిలేసినట్టుగా అత్యంత గంభీరమైనటువంటి మింగుడు పడని వాక్యాన్ని చెప్తున్నారు. వేదశాస్త్ర పురాణాని పదపంసుమివ త్యజేత్. పాదాలకు అంటిన ధూళి వలె అంటూ ఉపమానం ఇచ్చారు. నడుస్తున్నప్పుడు పాదాలకు మట్టి అంటుకుంది. ఇంటికి రాగానే ఆ మట్టి ఏడుస్తూ బాధపడుతూ కడుగుతున్నానా? నిర్లిప్తంగా కడిగేసుకుంటాం. మట్టి మీద మనకు కోపము లేదు, ప్రేమ లేదు, రాగము లేదు, ద్వేషము లేదు. జ్ఞాని కూడా ప్రపంచాన్ని, దేహధర్మాలను చివరకు సకల పవిత్రమైన గ్రంథాల ద్వారా ఏ సాధనం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాడో వాటిని కూడా అలవోకగా పక్కన పెట్టేస్తాడు. ఇది అహంకారంతో శాస్త్రాలను త్యజించడం కాదు, అనుభవం యొక్క పరాకాష్ట. సత్యం తెలుసుకున్నవాడు సకల బంధాల నుండి, పవిత్రమైనటువంటి బంధాల నుండి కూడా విముక్తుడవుతాడు. ఆత్మబోధలో ఇదేగా నేను చెప్పారు. శాస్త్రాన్ని ఎందుకు వదిలేయాలి అనే సందేహానికి ఒక చక్కటి ఉపమానంతో చెప్పారు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం. అజ్ఞానంతో మలినమైనటువంటి కాళ్ళకు మట్టి అంటుకున్నట్టుగా నాకు అంటుకున్నటువంటి అహమస్మికి అంటుకున్న మట్టిని వినిర్మలం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం, జ్ఞానం అనే నీటితో కడిగాను. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. కలుషితమైనటువంటి జలాన్ని కతకరేణువుతో శుద్ధి చేసినప్పుడు, చిల్లగింజ ఎండుగు పిక్కతో మట్టితో మట్టి తీసేసినప్పుడు మట్టితో పాటుగా ఎండుగు పిక్క కూడా పోతుంది. సర్ఫ్ వేసి మురికిని తోమారు బట్ట మీద, మరి సర్ఫ్ ఏమైంది? ఆ సర్ఫ్ పోయింది. టికెట్ పెట్టుకుని ప్రయాణం చేశారు, ప్రయాణం అయిపోయింది, ఆ టికెట్ ఏమైంది? ఆ ప్రయాణంతోనే పోయింది. జ్ఞానము ఒక ముళ్ళు లాంటిది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళును తీసేసిన తరువాత ఆ ముళ్ళు అవతల పడేస్తారు, ఆ ముళ్ళును తీసే సాధనాన్ని కూడా అవతల పడేస్తారు. వేదశాస్త్ర పురాణాని పదపంసుమివ త్యజేత్. వాట్ ఈస్ సేయింగ్? మాండుక్య కారికలలో అమనీభావాన్ని చదువుతున్నాం. మనసు లేని స్థితి, మనసు బ్రహ్మమైన స్థితి. మనసు లేదంటే ఎక్కడికి పోలేదు. ఏ మనసు అయితే నేను అన్నిటికీ ద్వైతానికి ఎన్నాళ్ళు వాడి సతమతమయ్యానో ఆ మనసు ఇప్పుడు బ్రహ్మమై కూర్చుంది. అఖండాకార వృత్తి. ఇక్కడ ఖండాకార వృత్తి పోయింది, సవిశేష దృక్పథం పోయింది, నిర్విశేష సకృత్ చైతన్యమే ఉన్నది. అజం అనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం
నోపచార కథంచన. అక్కడికి ఉపచారాలు ఎక్కడున్నాయి, శాస్త్రాలు ఎక్కడున్నాయి, నిధిధ్యాసన ఎక్కడుంది, శ్రవణం ఎక్కడుంది, మననం ఎక్కడుంది? నోపచార కథంచన. ఇదంతా భారం దించుకున్నటువంటి అపూర్వమైనటువంటి స్వేచ్ఛ, ఫ్రీడమ్, నిశ్శబ్దం. జ్ఞానం వచ్చిన కొత్తలో నేను జ్ఞానిని అనే చిన్న అహంకారం ఉండే ప్రమాదం ఉన్నది. దానిని కూడా వదలడమే. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ యథేచ్ఛయా వశేత్ అని చెప్పుకున్నాను నేను. యథేచ్ఛయా వశేత్ అంటే ఏ ఉపచారాలు లేకుండా స్వతంత్రంగా ఫ్రీడంతో ఉంటాడు. దశశ్లోకిలో ఏం చెప్పారు? నవర్ణా నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయోపి. అక్కడ ధారణ లేదు, ధ్యానం లేదు, నిధిధ్యాసన లేదు, యోగం లేదు, సమాధి లేదు, ఏవి నా దగ్గర లేవు. నోపచార కథంచన అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా తదేకో వశిష్ట శివ కేవలోహం. బ్రహ్మ విద్యోపనిషత్తులో దేహజాత్యాది సంబంధాన్ వర్ణాశ్రమ సమన్వితాన్ వేదశాస్త్ర పురాణాని పదపంసుమివత్యజేత్. వర్ణాశ్రమాలు లేవు, వర్ణం లేదు. నా వర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యానయోగాదయోపి. నాకు ధారణ, ధ్యానం, నిధి చేసిన యోగం ఏవీ లేవు. వరాహోపనిషత్తులో ఏం చెప్పారు? సదా బ్రహ్మ పరిచింతయన్ అన్నారు. గమ్యం చేరే వరకే, చేరాక ఆ పరిచింతయన్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే దేహము అనే అహంకారము, నాది అనే మమకారము నశించిపోయాయి. కాబట్టి తదేకో వశిష్ట శివ కేవలోహం. అంతేనా అన్నారాయన దశశ్లోకి 9లో. నశాస్తా శాస్త్రం న శిష్యో న శిక్ష. శాస్త్ర గురువు, శాస్త్రం శాస్త్ర పుస్తకాలు, నా శిష్యో నేర్చుకునేవాడు, నా శిక్ష బోధన ఏవి లేవు. నత్వం నాహం నాయం ప్రపంచ. దీవ దేవ జీవ జగద్భావం పోయింది. ఎప్పుడు? స్వరూపావబోధో వికల్పా సహిష్ణు. ఆ స్వరూప అవబోధయందు వికల్ప అసహిష్ణు, వికల్పములను సహించదు. ఏ వికల్పాలు అక్కడ ఉండవు. వికల్పాలు ఉంటే మళ్ళీ అది స్వరూప అవబోధ కాదు. తదేకో వశిష్ట శివ కేవలోహం నోపచార కథంచన. బ్రహ్మ ఉద్యాపనిషత్తులో ఇక్కడ వేదశాస్త్ర పురాణాని పదపంసుమివచ్చజేత్. న శాస్త న శాస్త్రం న శిష్యో న శిక్ష. చెల్లగింజలాగా యోగ శిఖోపనిషత్తులో నేర్చుకున్నాం కదా. అనంత అద్భుతమైనటువంటి పదము వికల్ప అసహిష్ణు అన్నారు. ఏ వికల్పాన్ని కూడా, ఏ ద్వైతం, వికల్పం అంటే ద్వైతము, రెండవ దానిని స్వరూప అవబోధ సహించదు. దశశ్లోకి శ్లోకాలు, బ్రహ్మ విద్యోపనిషత్తు బోధన, మాండుక్యంలో నోపచార కథంచన, శివ కేవలోహం, అన్నీ ఒక్కట్న. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్, అన్నీ ఒక్క విషయాన్నే బోధిస్తున్నాయి. నోపచార కథంచన వేదశాస్త్ర పురాణాని పదపంసుమివత్యజేత్. అహమస్మి 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 సోహం సోహం
सोहम 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 अहमस्मि अहमस्मि। स्वस्ति।